హలో ఫ్రెండ్స్, మీకు కనుక తెలుగులో ట్రావెలింగ్కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్లీ పాండిచ్చేరికి సంబంధించిన ఫుల్ ట్రిప్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. సో లైక్ ఎలా రీచ్ అవ్వాలి పాండిచ్చేరికి, ఎక్కడ ఉండాలి, చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది. సో వీడియో లెంత్ చూసి భయపడకండి. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes వరకు వీడియోని ఎలా స్కిప్ చేయాలో చెప్తాను. ఏం లేదు, నేను హైదరాబాద్ అండ్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సో ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ నేను హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఎవరైతే హైదరాబాద్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇచ్చుంటాను. ఆ లింక్ పైన అంటే ఒక టైం ఇచ్చుంటాను, ఆ టైం పైన క్లిక్ చేసేయండి, వీడియో ఫార్వర్డ్ అయిపోతుంది. అలాగే విజయవాడకు సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ ఇస్తాను కదా. సో ఆ విజయవాడ డీటెయిల్స్ నేను చెప్పగానే అయిపోగానే మీరు కూడా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో కానీ నా కామెంట్ సెక్షన్లో ఇచ్చిన టైం పైన క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ అయిపోతుంది. సో అలాగే విశాఖపట్నం అండ్ తిరుపతి వాళ్ళు ఇంకా లాస్ట్లో ఉంటారు కనుక యాజ్ సూన్ యాజ్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సి ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద తప్పకుండా క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేస్తేనే మీరు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అది మీ వరకు రీచ్ అవుతుంది. సో మెయిన్లీ పాండిచ్చేరి డీటెయిల్స్కి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవ్స్ ట్రిప్ ఎప్పుడైనా చాలామంది అడుగుతున్నారు. మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి స్టార్టింగ్లో ఉండొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం డిలే చేస్తున్నాను కావాలనే. ఇంతకుముందు నేను ఆల్రెడీ లైవ్ వీడియో చేశాను, దాంట్లో చాలామంది చూడలేదు అనుకుంటాను. ఈ ప్లాన్లోకి శ్రీలంక కూడా ఇంక్లూడ్ చేశాను. శ్రీలంక ఇన్ ద సెన్స్ ఓన్లీ శ్రీలంక క్యాపిటల్ కొలంబో ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇంక్లూడ్ చేశాను. సో కొలంబో వెళ్ళేసి అటు నుంచి అటు మాల్దీవ్స్ వెళ్తాను. సో శ్రీలంకలో ప్రజెంట్ సిచ్యువేషన్స్ కొంచెం బాగాలేవు కనుక కొంచెం ఎప్పుడు సెట్ అవుతుందో, నాకు ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందని చూస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ అవి సెట్ అవ్వగానే నేను ట్రిప్ స్టార్ట్ చేసేస్తాను. సో మేబీ నెక్స్ట్ వీక్ కొంచెం గ్యాప్ దొరకవచ్చు. గ్యాప్ దొరికితే మేబీ వైజాగ్ అండ్ అరకు వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో వైజాగ్ ఐఎమ్ కమింగ్. సో వితౌట్ ఎనీ డిలే పాండిచ్చేరి డీటెయిల్స్ మొత్తం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈ పాండిచ్చేరి అనేది అయితే ఉందో మనకున్న ఇండియాలో ఉన్న 7 యూనియన్ టెరిటరీస్లో ఒకటి. ఇది వచ్చేసి బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ ఈజ్ ద బెస్ట్ టైం పాండిచ్చేరిని విజిట్ చేయడానికి. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఎలా విజిట్ చేయాలి అంటే పాండిచ్చేరికి ఎలా రీచ్ అవ్వాలి అది చెప్తాను, తర్వాత మిగతా సిటీస్ నుంచి కూడా చెప్తాను. స్టే ట్యూన్. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి పాండిచ్చేరికి డైరెక్ట్గా. అప్రాక్సిమేట్లీ స్టార్టింగ్ ఫేర్ వచ్చేసి 2700 రూపీస్ నుంచి 3000 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇది ఫేర్ ఎప్పుడప్పుడు మారుతూనే ఉంటుంది. అరౌండ్ జర్నీ టైమ్ ఈస్ 1.5 hours ఫ్లైట్లో అయితే. లేదు అదే ఫ్లైట్లో మనం చెన్నై వెళ్ళేసి చెన్నై నుంచి వెళ్ళొచ్చు. సో అదే ఫ్లైట్ చెన్నైకి అయితే ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్లీ 1900 నుంచి 2000 రూపీస్ స్టార్టింగ్ ఫేర్ నుంచి చెన్నై వరకు ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి హైదరాబాద్ నుంచి. సో ఈ చెన్నై నుంచి అనేది పాండిచ్చేరి జస్ట్ 165 kilometers దూరంలో మాత్రమే ఉంది. సో అది తర్వాత చెప్తాను, ఈ వీడియో చూస్తూ ఉండండి చెన్నై నుంచి పాండిచ్చేరికి ఎలా వెళ్ళాలి అనేది. సో ఇప్పుడు వచ్చేసి ట్రైన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ నుంచి రీచ్ అవ్వడానికి. సో డైరెక్ట్ పాండిచ్చేరికి ట్రైన్స్ లేవు, మనకు మోస్ట్లీ చెన్నై రీచ్ అవ్వాల్సి ఉంటుంది ట్రైన్లో, అండ్ అక్కడ నుంచి మనం పాండిచ్చేరి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో నుంచి బెస్ట్ ట్రైన్ వచ్చేసి చెన్నై ఎక్స్ప్రెస్ అండి. అండ్ సికింద్రాబాద్ నుంచి అన్ని రోజుల్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ సికింద్రాబాద్ నుంచి ఈవినింగ్ 5:15కి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే రోజు పొద్దున మీరు అరౌండ్ 6 o'clockకి మీరు చెన్నై రీచ్ అవుతారు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి. జర్నీ టైం వచ్చేసి 12 hours 40 minutes అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 400 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ట్రైన్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఇది చెన్నై నుంచి సికింద్రాబాద్ వరకు అన్ని రోజుల్లో అవైలబుల్లో ఉంటుంది. డిపాచర్ వచ్చేసి చెన్నై నుంచి సాయంత్రం 4:45 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు నెక్స్ట్ డే రోజు పొద్దున 5:15 సికింద్రాబాద్ రీచ్ అవుతారు. జర్నీ టైం వచ్చేసి 12.5 hours అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 400 రూపీస్. ప్రైవేట్ బస్సెస్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వరకు డైరెక్ట్గా. అప్రాక్సిమేట్లీ 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 14 hours. అండ్ ఎవరైతే సొంత వెహికల్ వెళ్ళాలనుకుంటున్నారో హైదరాబాద్ నుంచి కార్లో కానీ ఇంకా ఏదైనా వెహికల్లో కానీ అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వచ్చేసి 780 kilometers దూరంలో ఉంది. అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 14 to 15 hours డ్రైవ్. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, అది హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలనే డీటెయిల్స్. మీరు కనుక ఇప్పుడు వీడియోని స్కిప్ చేయాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక టైం ఇచ్చుంటాను, దానిపైన క్లిక్ చేసి వీడియో ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ నుంచి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను చూడండి. సో విజయవాడ నుంచి పాండిచ్చేరి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, మోస్ట్లీ హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి మాత్రమే వెళ్తాయి. అది కూడా కొద్దిగా కాస్ట్లీనే ఉన్నాయి. సో మీరు చెన్నై రీచ్ అవ్వడం బెస్ట్. అండ్ చెన్నై వరకు అయితే విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ ఫేర్ ఈస్ అరౌండ్ 2000 రూపీస్. అండ్ ట్రైన్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి విజయవాడ నుండి. సో అందులో నుంచి బెస్ట్ వచ్చేసి విజయవాడ నుంచి బెస్ట్ ట్రైన్ వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ అండి. అన్ని రోజుల్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రాత్రి విజయవాడ నుంచి 12:25 స్టార్ట్ అవుతుంది. మీరు అదే రోజు పొద్దున 7:10 చెన్నై రీచ్ అవుతారు. జర్నీ టైం వచ్చేసి 6 hours 45 minutes అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి జస్ట్ 290 రూపీస్ మాత్రమే. అండ్ అలాగే రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి. అండ్ సేమ్ ట్రైన్ అన్ని రోజులు అవైలబుల్ ఉంటుంది.
మీకు చెన్నై నుంచి రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ మీరు నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి విజయవాడ రీచ్ అయిపోతారు. జర్నీ టైం వచ్చేసి 6 hours అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 290 రూపీస్ మాత్రమే. విజయవాడ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ కూడా ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ఫేర్ వచ్చేసి 1100 రూపాయల నుంచి ఉంది అండ్ జర్నీ టైమ్ ఇస్ అరౌండ్ 12 నుంచి 13 hours పడుతుంది. అండ్ ఎవరైతే పర్సనల్ వెహికల్లో వెళ్ళాలనుకుంటున్నారో విజయవాడ నుంచి పాండిచేరి అప్రాక్సిమేట్లీ 600 kilometers దూరంలో ఉంటుంది అండ్ జర్నీ టైమ్ ఈజ్ అరౌండ్ 10.5 hours నుంచి 11 hours పడుతుంది. అండ్ మీరు కనుక ఈ డీటెయిల్స్ చూస్తారు కదా ఇప్పుడు అండ్ డిస్క్రిప్షన్లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్లోను ఒక లింక్ ఇచ్చిందాను టైంది స్కిప్ చేయడానికి. దానిపైన క్లిక్ చేస్తే చెన్నై రీచ్ అయిన తర్వాత పాండిచేరికి ఎలా రీచ్ అవ్వాలని డీటెయిల్స్ నుంచి వీడియో ప్లే అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ దట్ టైం. అండ్ ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నం నుంచి ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. ఫ్లైట్స్ వచ్చేసి విజయవాడ నుంచి పాండిచేరి డైరెక్ట్గా లేవండి. మోస్ట్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరు వెళ్తాయి అండ్ కాస్ట్ కూడా చాలా హైగా ఉంది. సో ఫ్రెండ్స్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ సెలవులు మోస్ట్లీ హైదరాబాద్ నుంచి లేదా బెంగళూరు నుంచి మాత్రమే వెళ్తాయి. అవి కూడా కాస్ట్ 5,000 రూపీస్ పైననే ఉన్నాయి. సో బెస్ట్ ఈజ్ మనం చెన్నై రీచ్ అవ్వడం బెటర్. విశాఖపట్నం నుంచి చెన్నైకి అయితే అప్రాక్సిమేట్లీ 2,400 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫేర్స్ ఉన్నాయి అండ్ జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 1.5 hours. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నం నుంచి ట్రైన్లో ఎలా రీచ్ అవ్వాలి. సో పాండిచేరికి ఎలాగో డైరెక్ట్ ట్రైన్స్ లేవు, మోస్ట్లీ మనం చెన్నై రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందులోనూ ద బెస్ట్ ట్రైన్ వచ్చేసి కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నం నుంచి ఎర్లీ మార్నింగ్ 4:20కి స్టార్ట్ అవుతుంది. ఇది అదే రోజు ఈవినింగ్ వచ్చేసి 5 o'clockకి మనం చెన్నై రీచ్ అవుతాం. జర్నీ టైం వచ్చేసి 12 hours 40 minutes అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 425 రూపీస్. రిటర్న్లో కూడా చాలా ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. బట్ బెస్ట్ వచ్చేసి హౌరా మెయిల్. ఇది అన్ని రోజుల్లో అవైలబుల్లో ఉంటుంది. డిపాచర్ వచ్చేసి చెన్నై నుంచి రాత్రి 11:45 స్టార్ట్ అవుతుంది అండ్ మీరు నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 1 గంటకి వైజాగ్ రీచ్ అవుతారు. జర్నీ టైం వచ్చేసి 1 hour 15 minutes. జర్నీ టైం వచ్చేసి 13 hours 15 minutes అండ్ స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 425 రూపీస్. సో ప్రైవేట్ బస్సెస్ ఏవి విశాఖపట్నం నుంచి మోస్ట్లీ అవైలబుల్లో లేవండి. సో ఇంకా మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే. అండ్ ఎవరైతే సొంత కార్లో వెళ్ళాలనుకుంటున్నారో వేరే వెహికల్లో వెళ్ళాలనుకుంటే అప్రాక్సిమేట్లీ విశాఖపట్నం నుంచి పాండిచేరి అనేది ఏదైతుందో 955 kilometers దూరంలో ఉంది. సో అది నాట్ సజెస్టబుల్, చాలా లాంగ్ డిస్టెన్స్. సో దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. సో చూసారు కదా ఫ్రెండ్స్, విశాఖపట్నం నుంచి ఎలా చేరుకోవాలని. ఇప్పుడు మీరు కనుక వీడియోని స్కిప్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోను అండ్ కామెంట్ సెక్షన్లోను ఒక టైం ఇచ్చి ఉంటాను, దానిపైన క్లిక్ చేసి స్కిప్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి తిరుపతి నుంచి ఎలా చేరుకోవాలి. సో తిరుపతి నుంచి ఇంకా నేను పర్టికులర్గా ఫ్లైట్స్ చెప్పేది ఏం లేదు. పాండీకి అయితే అసలు వేస్ట్ ఆఫ్ మనీ, అది చాలా కాస్ట్లీ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఎలాగో అవైలబుల్లో లేవు. ఈవెన్ చెన్నై వెళ్ళాలంటే కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మోస్ట్లీ హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్తూ ఉంటాయి. మీకు తెలిసిన విషయం ఆల్రెడీ. తిరుపతి నుంచి చెన్నై వచ్చేసి జస్ట్ 135 kilometers దూరం మాత్రమే, అరౌండ్ 3 నుంచి 4 hours జర్నీ. డైరెక్ట్ పాండిచేరి వరకు కూడా వెళ్ళాలనుకుంటే కూడా మోస్ట్లీ 235 నుంచి 240 kilometers అండ్ ఇట్ విల్ టేక్ అప్ టు అరౌండ్ 8 hours, ఆల్మోస్ట్ 8 hours జర్నీ పడుతుంది తిరుపతి నుంచి. సో అది వెళ్ళినంత వరకు సొంత వెహికల్ వెళ్ళడం సజెస్టబుల్ ఫ్రమ్ తిరుపతి. ఇంకా పాండిచేరికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి నుంచి పాండిచేరికి డైరెక్ట్ బస్సు అవైలబుల్ ఉన్నాయి, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళవి కూడా. సో దానికి సంబంధించిన ఫేర్ లిస్ట్ అని స్క్రీన్ పైన చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఇంకా ట్రైన్స్ వచ్చి చాలా అవైలబుల్లో ఉన్నాయి. మోస్ట్లీ ట్రైన్లో 2 నుంచి 3 hours జర్నీ పడుతుంది చెన్నై వరకు. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీథింగ్. మోస్ట్లీ 100 రూపీస్ కూడా పట్టదు. సో మీకు ఆల్రెడీ తిరుపతిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ ట్రైన్ ఫ్రమ్ తిరుపతి. సో అదే డీటెయిల్స్. ఇప్పుడు మిగతా డీటెయిల్స్ చూద్దాం. సో అదే ఫ్రెండ్స్ డీటెయిల్స్. ఇంతవరకు నేను చెప్పిన డీటెయిల్స్లో ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వితౌట్ ఎన్ హెజిటేషన్. నేను వీలైనంత వరకు ఫాస్ట్గా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి చెన్నై నుంచి ఎవరైతే చెన్నైకి ఆర్ ఫ్లైట్ ఆర్ ట్రైన్లో వచ్చారో వాళ్ళు పాండిచేరి వరకు ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను, చూడండి. సో మోస్ట్లీ వచ్చేసి ఎవరైతే ట్రైన్లో వస్తున్నారో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారు. ఇక్కడ నుంచి సిఎంబిటి అంటే ఎక్కడైతే మనం పాండిచేరికి వెళ్ళాల్సిన బస్సెస్ దొరుకుతాయో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, అది వచ్చేసి బస్ స్టేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12 kilometers దూరంలో ఉంది. అంటే మనం అక్కడికి ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్గా రీచ్ అవ్వడానికి మెట్రో తీసుకోండి. అండ్ మీరు కనుక నా ముందు చేసిన బ్లాగ్ చూడకపోతే దానికి సంబంధించిన లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అంటే ఏదో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉందో అక్కడ నుంచి ఈ మెట్రో స్టేషన్ ఎంత దూరంలో ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోస్లో క్లియర్గా చూపించాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెట్రో తీసుకొని అక్కడ నుంచి సిఎంబిటి స్టేషన్ వరకు రీచ్ అవ్వచ్చు. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే CMRL అని చెప్పి ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది చెన్నై మెట్రో రైల్వే స్టేషన్ వాళ్ళది. సో ఏ స్టేషన్ నుంచి ఎప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫేర్స్ ఎంత అని ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ జస్ట్ 40 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తారు అండ్ ఈజీగా సిఎంబిటి వరకు మీరు రీచ్ అవ్వచ్చు ఎవరైతే ట్రైన్లో వస్తున్నారో. అండ్ ఎవరైతే ఫ్లైట్లో వస్తున్నారో మీకు ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ అవైలబుల్లో ఉందండి. మీరు ఆటోమేటిక్గా మెట్రో స్టేషన్కి వెళ్ళేసి ట్రైన్ తీసేసుకొని సిఎంబిటి వరకు రీచ్ అవ్వండి. సో ట్రైన్ ఆర్ ఫ్లైట్ ఎలా వచ్చినా కూడా మీరు రీచ్ అవ్వాల్సింది సిఎంబిటికి.
అండ్ మీరు ముందుగానే బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లైక్ పేటిఎం కానీ, గోఐబిబో, మేక్ మై ట్రిప్ అన్నిట్లోనూ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. నాకు జస్ట్ 300 రూపీస్ మాత్రమే పడింది. పేటిఎంలో బుక్ చేసుకున్నాను పాండిచ్చేరి నుంచి చెన్నై రావడానికి. సో ఆబ్వియస్లీ మనం చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్ళడానికి కూడా అంతే ఛార్జ్ చేస్తారు. అండ్ 4 to 5 hours జర్నీ పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సంబంధించిన బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. కావాలంటే మీరు ఆన్ ద స్పాట్ వెళ్ళి కూడా ఏదైనా బస్సు అవైలబుల్లో ఉంటే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలని కన్ఫర్మ్ గ్యారంటీగా ఏమీ లేదు. సో అది డీటెయిల్స్. ఆర్ ఎనీ క్యాబ్ లాంటిది తీసుకోవాలనుకుంటే హ్యాబియస్లీ తీసుకోవచ్చు. అరౌండ్ 3000 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఛార్జ్ చేయొచ్చు. సో అవి డీటెయిల్స్ చూసారు కదా. సో ఇప్పుడు వచ్చి ఎవరైతే డైరెక్ట్ ఫ్లైట్లో పాండిచ్చేరి రీచ్ అవుతున్నారో అప్రాక్సిమేట్లీ పాండిచ్చేరి మెయిన్ సిటీకి, అంటే మెయిన్లీ నేను ఎక్కడైతే ఉన్నానంటే అది వచ్చేసి వైట్ టౌన్ అంటారు. అంటే మెయిన్లీ బీచెస్కి కానీ దానికైనా ఈజీ యాక్సెస్ చేయడానికి ఉంటుందని నేను వైట్ టౌన్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎయిర్పోర్ట్ నుంచి, పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ నుంచి 6.5 kilometers దూరంలో ఉంటుంది. అదే మీరు ఆటోస్ అయితే తీసుకోవచ్చు, లేదా ఊబర్, ఓలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు, అంటే ఓవర్ ఛార్జ్ చేస్తున్నారు. సో వెళ్ళినంత వరకు ఎయిర్పోర్ట్ దగ్గర ట్యాక్సీస్ అవాయిడ్ చేయండి. ఆటో ప్రిఫర్ చేయడం బెస్ట్. అండ్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఆటో తీసేసుకొని మిషన్ స్ట్రీట్ వరకు వెళ్ళాను. అప్రాక్సిమేట్లీ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. లేదా 2-3 ఉంటే ఒకటి హాయిగా మీకు అమౌంట్ సేవ్ అవుతుంది. నేను ఒక్కనున్నా కనుక నాకు 300 రూపీస్ పడింది. సో మిషన్ స్ట్రీట్ వరకు వెళ్ళేసి అక్కడ నుంచి స్కూటీకి రెంట్కి తీసుకొని, సో నేను ఎన్ని రోజుల్లో ఉంటున్నాను ముందుగానే చెప్పి స్కూటీ రెంట్కి తీసుకున్నాను. ఎందుకంటే నాకు సిటీ మొత్తం ఈ పాండిచ్చేరి అవుతుందో ఓన్లీ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఒక 10 to 12 kilometers స్ట్రెచ్లో మాత్రమే ఉంది. అంటే ఈజీగా స్కూటీతో మన సొంత వెహికల్తో కవర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను స్కూటీ రెంట్కి తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ నాకు 350 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ డే. డాక్యుమెంట్స్ ఏం అడిగారంటే జస్ట్ మన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర, దాంతోపాటు ఒక 500 రూపీస్ డిపాజిట్ పెట్టుకున్నారు. సో అంతే, మన స్కూటీ ఇచ్చేస్తారు. అండ్ స్కూటీ తీసేసుకొని మనం వెళ్ళినంత వరకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నేనున్న హోటల్ వచ్చేసి చాప్లిన్ హోటల్. ఇది వచ్చేసి వైట్ టౌన్ అండ్ ప్రోమినేడ్ బీచ్కి అరౌండ్ 400 meters దూరంలో మాత్రమే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది 2 peopleకి, మోస్ట్లీ ఒక ఇద్దరు వెళ్తారు కనుక 500 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. సో ఇదేనా హోటల్ ఇంకా చాలా ఉన్నాయంటే చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏమంటే నేను బీచ్ కొంచెం అంటే దగ్గరగా తీసుకోవడం వల్ల నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. మనం ఎట్లా బీచ్కి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటామో అట్లా కాస్ట్ తగ్గుతూ ఉంటాయి. ఇంకా బడ్జెట్లో కూడా మనకి హోటల్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో అది డీటెయిల్స్. ఇప్పుడు వచ్చేసి మనం పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేస్ ఏంటి. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మీకు ఇందాక చెప్పినట్టుగానే మన హోటల్కి దగ్గరలోనే బీచ్ ఉంది. అది వచ్చేసి ప్రామినేడ్ బీచ్. సో మనం ఎక్కువ జర్నీ చేసి ఉంటాం కనుక ఎక్కువ హెక్టిక్ షెడ్యూల్ ఏం పెట్టుకోకుండా ఆ రోజు రీచ్ అయిపోయిన తర్వాత ప్రామినేడ్ బీచ్ దగ్గరికి వెళ్ళి హాయిగా రిలాక్స్ అయిపోండి. ఈవినింగ్ అంతా చాలా బాగుంటుంది. అంతా ఫ్యామిలీస్తో వచ్చి, ఫ్రెండ్స్తో వచ్చి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఏరియా అంతా, ప్రామినేడ్ బీచ్ ఏరియా అంతా. మనం ఆ స్ట్రెచ్ అంతా ఏదవుతుందో ప్రామినేడ్ బీచ్ అప్రాక్సిమేట్లీ 2 kilometers దూరం ఉంటుంది. వాకేబుల్ డిస్టెన్స్, అంటే హోటల్ నుంచి అలాగే వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది కనుక నడుచుకుంటూ వెళ్ళేసి ఆ ఈవినింగ్ మొత్తం అక్కడే టైంపాస్ చేసేయచ్చు. ఫ్యామిలీస్ ఉంటాయి, అప్పుడప్పుడు అక్కడ ఫుడ్ స్టాల్స్ అవి పెడుతూ ఉంటారు, హాయిగా టైం పాస్ చేసేవచ్చు అక్కడ డే మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 10 kilometers దూరంలో ప్యారడైజ్ బీచ్ అని ఉంది. ఇదైతే దీనికి వచ్చేసి 2 దారులు ఉన్నాయి వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి నేను వెళ్ళిన దారి ఏంటంటే డైరెక్ట్ బీచ్ వరకు స్కూటీ తీసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడైతే మనం వెహికల్ పార్క్ చేస్తామో అక్కడ నుంచి ఒక 1/2 kilometer వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ బీచ్కి వెళ్ళాలంటే అది ఫ్రీ ఎంట్రీ బీచ్ కాదు. ఒక సైడ్ అంతా ఫ్రీ ఎంట్రీ, ఇంకో సైడ్ అంటే ప్రాపర్గా క్లీన్ చేసి ప్రాపర్గా బీచ్ని మెయింటైన్ చేస్తున్నందుకు గాను దానికి ఎంట్రీ పెట్టారు బీచ్కి. అప్రాక్సిమేట్లీ 124 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు బీచ్ ఎంట్రీకి. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది. సో చునాంబార్ బోట్ హౌస్ అని ఉంది. హోటల్ నుంచి మన ఈ బీచ్కి వెళ్ళే దారిలోనే ఎవరినైనా కూడా చెప్తారు, ఆర్ గూగుల్ మ్యాప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ప్యాసింజర్ బోట్స్, స్పీడ్ బోట్స్ అని చాలా నడుస్తూనే ఉంటాయి. దానికి సంబంధించిన ఫేర్ లిస్ట్ అంతా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన హోటల్ దగ్గర నుంచి చాప్లిన్ హోటల్ ఆర్ ప్రామినేడ్ బీచ్ అనుకున్నాం కదా, అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1 kilometer దూరంలో బొటానికల్ గార్డెన్ ఉంది. ఇది కూడా దానికి సంబంధించిన టైమింగ్స్ అనేవి స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. జస్ట్ ఎంట్రీ ఫీ వచ్చేసి 10 నుంచి 20 రూపీస్ మాత్రమే. దీంట్లో పిల్లలు ఆర్ ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళకి చాలా వరకు ఎంజాయ్ చేయొచ్చు. జాయ్ ట్రైన్ అండి అండ్ అక్వేరియంస్ లాంటివి, గార్డెన్ చాలా పెద్దది, హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ అది కవర్ చేసుకున్న తర్వాత మీరు ఆ రోజు కానీ నెక్స్ట్ డే రోజు కానీ ఈ అరుల్ మీకు వినాయక టెంపుల్ అని మన హోటల్ నుంచి బీచ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1 నుంచి 1.5 kilometers దూరంలో మాత్రమే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా మనం పాండిచ్చేరిలో ఉండి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో అదొకటి. ఇన్సైడ్ నేను చూసాను కదా, ఇన్సైడ్ నేను వీడియో తీయను మోస్ట్లీ టెంపుల్స్ దగ్గర, అండ్ ప్రొహిబిటెడ్ కూడా. బట్ ఇన్సైడ్ చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తాను టెంపుల్ లోపల. పీస్ఫుల్గా ఉంది ఎన్వైర్న్మెంట్ అంతా, అండ్ టెంపుల్స్లో ఉండాల్సిన ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉంది ఎన్వైర్న్మెంట్ అంతా. అదొకటి మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ యాజ్ యూజువల్ మీకు చెప్పింది తెలిసినట్టే పాండిచ్చేరి చర్చెస్కి చాలా ఫేమస్. అండ్ చర్చెస్కి కొన్ని చర్చెస్ ఉన్నాయి 2 ఫేమస్వి, వాటికి సంబంధించిన పేర్లన్నీ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి.
నాకు టైం తక్కువగా ఉండడం వల్ల నేను కవర్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి అది కవర్ చేసుకున్న తర్వాత మన హోటల్ దగ్గర నుంచే, అండ్ మన హోటల్ ఎందుకు అంటున్నానంటే మోస్ట్లీ మన చుట్టుపక్కల ఉంటాం. నిన్న హోటల్ ఉన్నా మీరు ఎక్కడున్నా కూడా ఆ మోస్ట్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఎక్కడున్నా ఉంటారు కనుక సో ఈజీగా అక్కడ నుంచి నేను బేస్ చేసుకొని డిస్టెన్స్ చెప్తున్నాను. సో ఈ హోటల్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో సెరెనిటీ బీచ్ అని ఉంటుంది. ఇది కూడా అంటే వేవ్స్ చాలా పవర్ఫుల్గా వస్తుంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం సన్ రైజ్ చూడొచ్చు. కానీ సన్ రైజ్ పాయింట్ ఉంది, సన్ రైజ్ తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఎలా అటే వెళ్ళాం కనుక అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఆరోవిల్లే మాత్రి మందిర్ అని ఒకటి ఉంది. ఇది ఎంట్రీ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మనం జస్ట్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. మన కనుక రోడ్ అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్ని వాడుకోండి, లేదా ఆన్ ద వే మనకు లోకల్స్ ఎవరైనా కనబడితే కనుక్కోండి, సరిపోతుంది. సో ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. జస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఫ్రీ పాస్ ఒకటి ఇస్తారు, అది కలెక్ట్ చేసుకొని కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది, ఒక అరౌండ్ 1 to 1.5 కిలోమీటర్స్ లోపల మన బైక్ పార్క్ దగ్గర నుంచి సరిపోతుంది. అండ్ వ్యూస్ చాలా బాగున్నాయి. ఏమంటే మనం దాని దగ్గర వరకు వెళ్ళడానికి ఆప్షన్ లేదు, వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. బట్ అలా వెళ్ళాలి అంటే మనం 2 days ముందే వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మీరు ఒక టైం ఉందనుకుంటే, దగ్గర వరకు వెళ్ళాలనుకుంటే అంతకుముందు రోజు ఒక 2 days ముందు వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోండి. మీ ట్రిప్ లాస్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దాని దగ్గర వరకు నుంచి వెళ్ళేసి కవర్ చేసి రావచ్చు. అండ్ మోస్ట్లీ నేను కవర్ చేసినంత వరకు ఇవే ప్లేసెస్. ఇవి కాకుండా ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ ఏమైనా అనిపిస్తే నాకు స్క్రీన్ పైన డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్లీ చెప్పాల్సింది అంటే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అక్కడ. వాళ్ళకి మోస్ట్లీ హిందీ అసలు మాట్లాడే వాళ్ళు మాట్లాడడానికి ట్రై కూడా చేయరు. అండ్ ఇంగ్లీష్ కొద్దిగా మేనేజ్ చేయొచ్చు. సో మోస్ట్లీ లాంగ్వేజ్ వల్ల నేనేంటంటే నా షెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. సో నాకు ఎక్కడ లోకల్తో పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. ఎక్కడ ఏం తిన్నా కూడా ఛార్జెస్ ఎంత అడగగానే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, ఆ అమౌంట్ ఇచ్చేయడం వరకే పని పెట్టుకున్నాను నేను. సో నాకు పెద్ద టెన్షన్ పడలేదు. సో మీరు కూడా ఏదున్నా కూడా వెళ్ళినంత వరకు గూగుల్ మ్యాప్స్ ఆర్ ముందుగానే ప్లాన్ చేసుకుని వెళ్ళండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ వాట్ ఎల్స్ అండ్ మీకు ట్రిప్కి వెళ్ళే ముందే చెప్పాను, నేను ఆల్రెడీ పాండిచ్చేరి వెళ్తున్నాను, వెళ్ళినంత వరకు స్ట్రీట్ ఫుడ్ కూడా కవర్ చేస్తాను అని చెప్పి. స్ట్రీట్ ఫుడ్ కూడా నేను కవర్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన రోజు నైట్ అంతా ఎక్స్ప్లోర్ కూడా చేశాను. బట్ స్ట్రీట్ ఫుడ్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. మోస్ట్లీ పాండిచ్చేరిలో నేను ఫిషెస్లో బీచెస్ దగ్గరలో ఉన్న ఫిషెస్ అండ్ ఫుడ్ అవన్నీ బాగున్నాయి, రెస్టారెంట్స్ బాగున్నాయి. బట్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతుందో నేను మటన్ సమోసా అని, చికెన్ రోల్స్ అని, ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఇలాంటివన్నీ తిన్నాను. మటన్ సమోసా అంటే నాకు 10 rupees per piece అన్నారు. నేను అప్పుడే అంటే అనిపించింది 10 rupeesకి సమోసా ఏంటి అని. బట్ స్టిల్ చూద్దాం అన్నట్టు తీసుకున్నాను. దాని నిండా అంత క్యాబేజ్ స్టఫ్ నింపేస్తారు. నాకు మటన్ పీస్ ఎక్కడ కనిపించలేదు. క్యాబేజ్ ఇంకా ఇమాజిన్ చేసుకోండి, ఆ సమోసాలో క్యాబేజ్ ఎలా ఉంటుందో, స్మెల్లే భరించలేము. సో తినలేదు. మోస్ట్లీ కొంచెం టేస్ట్ చేయగానే నచ్చదు, అది పక్కన పడేసాను. మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్ అంతా అలాగే ఉంది. బట్ నాకు పాండిచ్చేరిలో బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ బాగా ఫేమస్. తప్పకుండా ట్రై చేయండి. ఆల్మోస్ట్ నిన్న 2 daysలో అరౌండ్ 10 times వరకు నేను ఫ్రూట్ జ్యూసెస్ తాగుంటాను. మోస్ట్లీ అరౌండ్ 40 నుంచి 50 rupees ఛార్జ్ చేస్తారు పర్ గ్లాసెస్. వీలైనంత వరకు ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ అయినా కూడా, పాండిచ్చేరిలో అని కాదు ఎక్కడ తాగినా కూడా దాంట్లో వీలైనంత వరకు ఐస్ అవాయిడ్ చేయండి. కొంచెం హెల్త్ కాన్షియస్ తప్పనిసరి, ఎందుకంటే ఆ ఐస్కి వాడిన వాటర్ ఎలాంటిదో ఎక్కడి నుంచి తెచ్చారో మనకు అస్సలు తెలియదు. సో ఆ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు అట్లీస్ట్ తెలియదు. బట్ అట్లీస్ట్ ఇంకా ఐస్ వేయించుకుని దానికి ఇంకా ఎందుకు పాడు చేయించుకోవడం. సో కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అంతకుమించి నేను డీప్గా ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు షాపింగ్, నేను సండే రోజు వెళ్ళాను నైట్కి. MG రోడ్ మొత్తం నైట్కి ఈవినింగ్ 6 o'clock అంటే ఆ స్ట్రెచ్ అంతా ఏదైతుందో పొమ్నేడ్ బీచ్, దానికి వెనకాల లైన్ వచ్చేసి నేను వైట్ టౌన్ లైన్ ఉంటుంది, దాని నెక్స్ట్ లేన్ వచ్చేసి మిషన్ స్ట్రీట్, దానికి నెక్స్ట్ లేన్ వచ్చేసి మాత్రమే ఈ MG రోడ్ అంటారు. సో మిషన్ స్ట్రీట్ వచ్చేసి డే మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఫేమస్ బ్రాండ్స్ అన్నిటి షాప్స్ ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా బ్రాండ్ షాప్స్ దొరుకుతాయి, మనం అక్కడికి వెళ్ళి షాప్ చేయాల్సిన అవసరం ఏముంది. బట్ బీయింగ్ ఏ లోకల్ వైజ్గా షాపింగ్ చేయాలంటే MG రోడ్లో సండే రోజు ఎవ్రీ నైట్ అంటే నైట్ మొత్తం షాపింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 kilometers స్ట్రెచ్, ఎవ్రీథింగ్ A to Z ఐటమ్స్ వరకు షాపింగ్స్ స్ట్రీట్ సైడ్లో షాపింగ్స్కి పెడతారు. అండ్ మీరు కనుక సండే రోజు అడుకుంటే తప్పకుండా ఏరియాని విజిట్ చేయడం మిస్ చేసుకోకండి. అండ్ వాట్ ఎల్స్, ఇంకేం మిస్ చేయలేదు అనుకుంటాను నేను. మోస్ట్లీ ఐ డోంట్ థింక్ సో, నేనే మిస్ చేయలేదు అనుకుంటాను. సో నెక్స్ట్ ఒక మీరు ఏం చేస్తారంటే పాండిచ్చేరిని 2 nights 3 days పెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్. పక్కాగా ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు, అది మోర్ దెన్ ఎనఫ్ నిజంగానే. అండ్ మోస్ట్లీ చాలామంది ఆల్కహాల్ ప్రైస్ అడుగుతున్నారు, నాకు తెలియదు. బట్ నేను వచ్చిన నెక్స్ట్ డేనే నాకు ఇంకొక ఫ్రెండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్, తను కూడా వెళ్ళొచ్చాడు. సో తను చెప్పాడు నాకు అప్రాక్సిమేట్లీ బీర్ ప్రైస్ ఇస్ సంథింగ్ అరౌండ్ 60 rupees అని, తక్కువే మనతో కంపేర్ చేసుకుంటే. సో అది
అండ్ వాట్ ఎల్స్ నెక్స్ట్. సో ఇది కంపేర్ చేసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి ఎవరైతే డైరెక్ట్గా మేము ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో, పాండిచేరి నుంచి ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారో వెళ్ళిపోండి. బట్ ఎవరైతే చెన్నై నుంచి వచ్చారో మళ్ళీ మీరు చెన్నై రావాలి కనుక బస్ బుక్ చేసుకోండి ముందుగానే. రిటర్న్లో మాత్రం వెళ్ళేటప్పుడు మనం చెన్నై నుంచి పాండిచేరి వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నా పర్లేదు, కానీ ఈ పాండిచేరి నుంచి చెన్నై వెళ్ళడానికి మాత్రం వెళ్ళినంత వరకు బస్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లిమిటెడ్ బస్సెస్ ఉన్నాయి, లేదనుకుంటే ఇంకా ప్రైవేట్ బస్సెస్ అవి ఉన్నాయి, బట్ నాట్ ఇన్ దట్ గుడ్ కండిషన్. సో ఈ హోటల్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ అని ఉంటుంది. అక్కడ నుంచి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ చెన్నై వైపుకి రన్ అవుతూ ఉంటాయి, లేదా అదే పాండిచేరి బస్ స్టేషన్ ఉంది ఒకటి, అక్కడ నుంచి కూడా మీకు బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. మోస్ట్లీ నేను ముందుగానే బుక్ చేసుకున్నాను పేటీఎంలో. 310 రూపీస్ పడింది. పేటీఎంలో ట్రై చేయండి, అప్పుడప్పుడు డిస్కౌంట్ కూపన్ దొరుకుతాయి. 310 రూపీస్ నేను పే చేస్తే నాకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇట్స్ సంథింగ్ అరౌండ్ 280 రూపీస్, తక్కువే కదా. 165 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచేరి నుంచి చెన్నై. అండ్ అరౌండ్ నేను మధ్యాహ్నం 1 o'clock బస్ ఎక్కితే నేను చెన్నై రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 5:30 పట్టింది. అంటే అరౌండ్ 4.5 hours నుంచి 5 hours జర్నీ. మనం ఎప్పుడైతే చెన్నై బార్డర్ ఎంటర్ అవుతామో ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ మనం ఈ బస్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. విండో సీట్ని ఖచ్చితంగా రైట్ సైడ్ విండో సీట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే పాండిచేరి నుంచి చెన్నై వచ్చేటప్పుడు రైట్ సైడ్ విండో సీట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకు మధ్యలో ఈ ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు దాన్ని, అలా ఆ రోడ్ అంతా రైట్ సైడ్ అంతా మనకు అప్పుడప్పుడు బీచెస్ అండ్ వ్యూస్ చాలా బాగుంటాయి, మిస్ చేసుకోకండి. సో చెన్నై వచ్చేసిన తర్వాత టైం ఉంటే మనం ఎలా అందరం వచ్చాము, చెన్నైలో ఒక నైట్ ఆర్ ఒక డే ప్లాన్ చేసుకోండి. ఈ చెన్నై అవుతుందో అన్ని సిటీస్ లాగా కొంచెం డిఫరెంట్, వింటేజెస్ ప్లేసెస్ కానీ ఒక మాన్యుమెంటిక్ ప్లేసెస్ కానీ దీంట్లో మనకు చెన్నైలో కనిపించవు. లిమిటెడ్ ప్లేసెస్ ఉంటాయి. సో అందులో కొన్ని మరీనా బీచ్ అని ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, మీరు కనుక టైం ఉంటే చూడండి. అండ్ చెన్నైలో బడ్జెట్ హోటల్స్ వచ్చేసి అది కూడా దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. 1 or 2 nights ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. అండ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ మోస్ట్లీ అంతే, మీకు ఇందాక చెప్పినట్టుగానే సిఎంబిటీకి రీచ్ అవుతారు. అక్కడ నుంచి మీకు మెట్రో తీసుకొని మళ్ళీ మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారు. ఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్ కూడా మెట్రో ఆప్షన్ ఉంది. ఆర్ చెన్నైలో ఊబర్ ఉంది, ఓలా ఉంది, ఇవి చీప్గానే ఉన్నాయి, కావాలంటే వాడుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఇంకొక బెస్ట్ సజెషన్ నాకు అనిపించింది ఏంటంటే, మనం మోస్ట్లీ తిరుపతికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటాం టెంపుల్కి. సో తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతికి నుంచి చెన్నై, చెన్నై నుంచి పాండిచ్చేరి, ఈ 3 కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. సూపర్, సరిపోతుంది. ఒక 1 week ట్రిప్ ప్లాన్ చేసుకోండి, 3 కవర్ అయిపోతాయి, తిరుపతి, చెన్నై అండ్ పాండిచ్చేరి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బడ్జెట్. ఫస్ట్ నా బడ్జెట్ చెప్తాను, నాకు ఎంత ఉందని. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి 2 days ట్రిప్కి ఇంక్లూడింగ్ చెన్నై జస్ట్ ఒక 4 hours స్పెండ్ చేశాను. నేను ఫ్లైట్లో వెళ్ళాను. ఆ ఫ్లైట్ కూడా జస్ట్ నేను అరౌండ్ 5 days ముందు మాత్రమే బుక్ చేసుకున్న వల్ల నాకు కొంచెం కాస్ట్లీ ఇవ్వబడింది. సో నాకు ఎగ్జాక్ట్లీ 10,500 రూపీస్ అయ్యింది, ఇంక్లూడింగ్ హోటల్, ఫుడ్, ఫ్లైట్స్, ఎవ్రీథింగ్. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నేను సోలోగా వెళ్ళాను, హోటల్ ఒక సోలోగా పే చేసుకున్నాను, స్కూటీ రెంట్ సోలోగా పే చేసుకున్నాను, లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి. ఎప్పుడైతే ఒక్కరు వెళ్తామో ఇవన్నీ మనం సోలో ఒక్కనే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు లేదా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇవన్నీ షేర్ అవుతుంది కనుక మన బడ్జెట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ట్రైన్లో వెళ్తే అప్రాక్సిమేట్లీ ట్రైన్స్కి 1,000 రూపీస్ పెట్టుకోండి చెన్నై వరకు. అప్ అండ్ డౌన్ అవ్వదు, బట్ స్టిల్ 1,000 రూపీస్. సో చెన్నై నుంచి మళ్ళీ పాండిచ్చేరి అండ్ పాండిచ్చేరి నుంచి చెన్నై రావడానికి బస్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 600 నుంచి 1,000 రూపీస్ అవుతుంది. మోస్ట్లీ 1,000 రూపీస్ పెట్టుకుందాం. అండ్ లోకల్ సైట్ సీయింగ్కి స్కూటీ రెంటల్స్ ఆర్ ట్యాక్సీ అలాంటివి నేను తీసుకున్నా కూడా మోస్ట్లీ 1,000 రూపీస్. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఇది 2 nights 3 days ట్రిప్కి బడ్జెట్ ఇది. ఫుడ్కి 1,000 రూపీస్ మోస్ట్లీ. అండ్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అదే 1,000 రూపీస్. మోస్ట్లీ ట్రైన్లో వెళ్ళి చెన్నై వరకు అక్కడ నుంచి బస్సెస్ తీసుకుంటే మ్యాక్సిమం 6,000 రూపీస్లో ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. మ్యాక్సిమం చాలా సేవ్ చేయొచ్చు అమౌంట్ ఇఫ్ మీరు కనుక గ్రూప్లో వెళ్తే. అండ్ మీకు ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో పాండిచ్చేరిలోనే ఈ ప్రోమనెంట్ బీచ్ ఏరియా దగ్గర ఈ పాండిచ్చేరి టూరిజం బోర్డు వాళ్ళది ఆఫీస్ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కలవడానికి ట్రై చేయండి. మీరు కనుక 10 members లేదా అంతకంటే ఎక్కువ వెళ్తాయి. ఇందాక నేను చెప్పిన ప్లేసెస్ అన్ని వాళ్ళు 1 dayలో తిప్పి చూపిస్తారు. జస్ట్ 300 రూపీస్ per person కాస్ట్లో. పికపింగ్ అండ్ డ్రాపింగ్ అక్కడే ఉంటుంది టూరిజం బోర్డు ఆఫీస్ దగ్గర. సో వాళ్ళే ఇంకా మనకి హెడ్ఏక్ ఎందుకు, గ్రూప్లో వెళ్ళినప్పుడు ఇంకా హెడ్ఏక్ ఎందుకు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇంకా పాండిచ్చేరిలో ఫేమస్ థింగ్ వచ్చేసి స్కూబా డైవింగ్ కూడా. వాళ్ళకి సంబంధించిన నంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కూబా డైవింగ్ కూడా ట్రై చేయొచ్చు. సో దాట్స్ ఇట్. ఇంకా ఇన్ఫర్మేషన్ మర్చిపోవాలనుకుంటున్నాను. ఇంతవరకు నేను చెప్పిన డీటెయిల్స్లో ఆర్ ఇన్ఫర్మేషన్లో మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అయినా, అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కామెంట్స్కి ఫాస్ట్గానే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఇంతకు లైవ్ వీడియోలో కూడా చెప్పాను, నేను ఒకటి టెలిగ్రామ్ అనే యాప్ మీకు తెలిసిందే. ఆ టెలిగ్రామ్లో కూడా తెలుగు ట్రావెలర్ అనేది ఛానల్ ఓపెన్ చేశాను, అక్కడ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఫ్లైట్స్కి సంబంధించిన ఆఫర్స్ ఏమున్నా కూడా
అక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ రీసెంట్గా హైదరాబాద్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జస్ట్ 1300 రూపీస్లో వచ్చింది. అది ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేశాను. బుక్ చేసుకున్న వాళ్ళు లక్కీ ఇనఫ్. సో అక్కడ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్లీ అంతే. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా కూడా ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియో మోస్ట్లీ వచ్చేసి వైజాగ్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.